హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవితం జాగ్రత్తగా విందాం. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్లుగా శరీరధారిగా ఉన్న దినములలో, అంటే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో అని అర్థం. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఏం చేశాడు అనేది రాయబడి ఉంది. ఏమి చేశాడంట? మహారోదనంతో కన్నీళ్లతో మరణం నుంచి రక్షింపగలిగే దేవునికి ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు, ఇవన్నీ కూడా సమర్పించాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు చూపిన మాదిరి. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఎలాగ బ్రతకాలి, దేవుణ్ణి ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ యాచించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ప్రేమ చూపాలి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో మనకు చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితం, ఈ 33.5 సంవత్సరాల యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు మంచి మాదిరి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? మంచి మాదిరి చూపిస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా ఈ లోకంలో మనము బ్రతకాలి అంటే, ఎవరిని చూసి బ్రతకాలి అంటే యేసుక్రీస్తును చూసి బ్రతకాలి. ఎవరిని చూసి? యేసుక్రీస్తును చూసి. యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు క్రైస్తవులుగా మనం ఇట్లా జీవించాలి అనేది తెలుస్తుంది. ఈ లోకంలో చాలామందికి యేసుక్రీస్తు అంటే చాలా ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా దేవుణ్ణి ఎరగని వాళ్ళైనా సరే, యేసుక్రీస్తు అంటే వాళ్ళకి చాలా ప్రేమ, అభిమానం, మక్కువ ఉంటాయి. మరి అదే సమయంలో క్రైస్తవుల మీద అటువంటి ప్రేమ, అభిమానం, మక్కువ ఉండవు. మీకు తెలుసా? లోకంలో ఏ హిందువునైనా చూడండి, ఎవరైనా చూడండి, యేసుక్రీస్తు అండి చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి అని ఆయన అంటే చాలా అభిమానం ఉంటుంది. అదే సమయంలో మరి క్రైస్తవుల సంగతి ఏంటంటే అడిగితే వీళ్ళండి అని ఇక మొదలేస్తారు. ఎందుకని? ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి ఒక మంచి మాదిరి చూపించాడు. అదే మాదిరి క్రైస్తవుల్లో ఉండట్లేదు. అందుకోసమే యేసుక్రీస్తుని ఇష్టపడిన వాళ్ళు క్రైస్తవుల్ని ఇష్టపడలేకపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మాదిరి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధత వాళ్ళలో కనపడట్లా వీళ్ళకి. అందుకనే క్రైస్తవులండి వామ్మో అని అంటారు. కాబట్టి క్రైస్తవులుగా మన యొక్క గోల్ ఏంటంటే యేసుక్రీస్తులాగా జీవించడమే, యేసుక్రీస్తులాగా బ్రతకటమే. ఇంతకంటే ఏమీ దేవుడు నిన్ను ఆశించడు. నీవు ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా నీకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకు ఎదురుగా చూపించాడు. అందుకని నువ్వు బైబిల్ మొత్తం చదివినా చదవకపోయినా యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రతి మాట, యేసుక్రీస్తు చేసిన ప్రతి మాట, ఆయన పలికిన ప్రతి వచనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే చాలు, నీవు క్రైస్తవుడిగా జీవించడానికి కావలసినంత సమృద్ధి, ఆహారం లేదా విషయం, సారాంశం నీకు దొరుకుతుంది. కేవలం యేసుక్రీస్తుని చదివి ధ్యానం చేస్తే చాలు, నీవు క్రైస్తవుడిగా ఎలాగ బ్రతకాలో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న ఆ 33.5 సంవత్సరాల్లో ఏం చేశారంట? మహారోదనంతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు.
ఇది క్రైస్తవులుగా మనం చేయాల్సింది. మనం కూడా శరీరంతోనే ఉన్నాం. మరి మనం ఎట్లాగా ప్రార్థించాలి? పొడి పొడి ప్రార్థనలు కాదు, మహారోదనం, మహావేదన ఇట్లాగా ప్రార్థించాలి. ఎందుకండి? ఎందుకు మేము రోధించాలండి? ఎందుకని ఈ వేదన పడి ప్రార్థన చేయాలండి? మాకంతా బాగానే ఉంది కదండి. మనం అనుకునే ఒక్కోసారి ఆలోచన ఎట్లా ఉంటుంది, మాకేం తక్కువైందండి, మాకంతా బాగానే ఉంది కండి, ఏ అప్పుల బాధలు లేవు, ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు, ఏ శరీర అనారోగ్యం లేదు, అంతా క్షేమంగా ఉన్నాం కదండి, ఇంకా రోధించాల్సిన పని మాకేంటండి, వేదన పడి ప్రార్థన చేయాల్సిన పని మాకేంటండి? ఏదో యేసుక్రీస్తు కాబట్టి కాపాడినని ఉదయం ప్రార్థన చేస్తాం, భోజనానికి ముందు కాసేపు ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకునేటప్పుడు నాయన మంచి నిద్ర అయ్యా, ఇంకా బంగారు దేవతల కాపుదల చుట్టూ పెట్టాయా అని చెప్పి 4 ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంకేం కావాలండి? కాదు కాదు. ఎందుకు వేదన పడి ప్రార్థించాలి, ఎందుకు రోధించి ప్రార్థించాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావం నీలోకి రావాలి కాబట్టి. దేనికోసం ప్రార్థించాలి? నీ యొక్క స్వభావం నాకు దయచేయి ప్రభువా, నీ స్వరూపం నాకు ఇవ్వు నాయనా, నీ పోలిక నాకు ఇవ్వు ప్రభువా. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఎట్లుంటాయంటే, నాయనా ఆశీర్వాదం ఇవ్వు, నాయనా ఉద్యోగం ఇవ్వు, నాయనా ఆ దీవెన ఇవ్వు, నాయనా ఇదిగో ఆ పని సఫలపరచు, ఇట్లాంటివన్నీ చేస్తాం. ఇది చేయడం తప్పు కాదు, చేసుకోవాలి, మనిషిగా మనకు అవసరమే. కానీ దీనికంటే మించి మనం ఒకటి ప్రార్థన చేయాలి. అదేమిటంటే, నాయనా నీ పోలిక నాకు దయచేయి, నీ స్వరూపం నాకు దయచేయి, నీ లక్షణాలు నాకు దయచేయి. ఇది మనం మెయిన్గా ప్రార్థన చేయాల్సింది. యేసుక్రీస్తు ఏమడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు మొదట 6వ అధ్యాయంలో, మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనిషి ఏం వెతకాలంట? మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని ఎక్కడ వెతకాలి? ఎక్కడో లోకంలో కాదు, నీ హృదయంలో ఆయన రాజ్యం ఉందా లేదా వెతుకు. ముందు దేవుని రాజ్యం ఎక్కడ ఉండాలి? ముందు నీ హృదయంలో ఉండాలి. దేవుని నీతి నీ హృదయంలో ఉండాలి, దాన్ని వెతుకు. ముందు నీ హృదయంలో దేవుని రాజ్యం ఉండేలాగా నువ్వు వెతుక్కో, నీ హృదయంలో దేవుని నీతి ఉండేలాగా నువ్వు వెతుక్కో. ఇలాగ నువ్వు వెతుక్కుంటే చాలు. మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి? దేవుని రాజ్యం, దేవుని నీతి ఎక్కడ ఉందో లేదో వెతుక్కోవాలి. నీ హృదయంలో ఉందో లేదో ముందు వెతుక్కోవాలి. అలా వచ్చేదాకా, అంటే నీ హృదయంలో దేవుని రాజ్యం వచ్చేదాకా, నీ హృదయంలోకి దేవుని యొక్క నీతి వచ్చేదాకా నువ్వు వెతుకుతూనే ఉండాలి దాన్ని. ఇలాగ నువ్వు వెతుకుతూ ఉంటే నీకు అవసరమైనవి, ఏది బయట నుండి నీకు ఏవైతే కావాలో, తిండే కానీ, ఆహారమే కానీ, కట్టుకోవడానికి వస్త్రమే కానీ, ఉండటానికి నివాసమే కానీ, ఇవన్నీ కూడా నీవు అడగకుండానే దేవుడిస్తాడు. నీకు అర్థమైందా? నీవు అడగక మునిపే నీ అక్కర్లన్నీ నీ దేవునికి తెలుసు. మరి నువ్వేం అడగాలి? ఆయన రాజ్యం, ఆయన నీతి నీ హృదయంలోకి రావాలని అడగాలి. అలా వస్తే ఏమవుద్ది? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వభావం నీలోకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవుని స్వభావం మనం కలిగి ఉండాలి. ఇదే క్రైస్తవ జీవితానికి సారాంశం. ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఏదైనా ఉంది అంటే దేవుని స్వరూపంలోకి నువ్వు మారడమే, దేవుని పోలికలోకి నువ్వు మారడమే, దేవుని యొక్క స్వభావం నీలోకి రావడమే. మనకి బాగా తెలుసు, మొట్టమొదట దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు, మానవుణ్ణి సృష్టించేటప్పుడే దేవుడు ఏమనుకున్నాడు? మన పోలిక చొప్పున, మన స్వరూపంలో నరులను చేద్దాము అన్నాడు. ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? మన పోలికలో, మన స్వరూపంలో నరులను చేద్దాము అన్నాడు. అంటే నరునికి ఏముంది? దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. చాలామంది దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి కాబట్టి దేవునికి కూడా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి అన్నమాట. మనకి కాళ్ళు, చేతులు ఉన్నాయి కాబట్టి దేవునికి కూడా కాళ్ళు, చేతులుగా. శరీరం కాదు ఇది,
పోలిక స్వభావం అంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క స్వభావం ఇవన్నీ ఉన్నాయి. పోలిక స్వరూపం అంటే అది. కానీ చాలామంది ఏమంటామంటే మన కాళ్ళు చేతులు ఉన్నాయి కండి, దేవుడు కూడా ఇట్టాగే ఉంటాడండి. దేవుడు ఆత్మ, ఆత్మ కాళ్ళు చేతులు ఏముండవు. కానీ మనం ఏమనుకుంటాం, దేవుడు మన పోలికలో ఉన్నాడంటే ఎంతసేపటికి మన శరీరాన్ని చూసుకొని ఇదే పోలిక అనుకుంటాం. కాదు కాదు, పోలిక అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క పరిశుద్ధత ఇవన్నీ కూడా మానవునికి మొట్టమొదటిగా ఉన్నాయి. మరి ఇన్ని ఉన్న అవ్వ ఆదాము ఏదైనా తోటలో దాదాపుగా 100 సంవత్సరాలు ప్రశాంతంగానే దేవుని పోలికలోనే బ్రతికారు, దేవుని స్వరూపంలోనే బ్రతికారు, దేవుని స్వభావం కలిగే బ్రతికారు. అక్కడ నుండి ఎప్పుడైతే అతిక్రమం చేశారో, ఎప్పుడైతే తప్పు జరిగించారో అక్కడ దేవుని స్వరూపం పోయింది, దేవుని స్వభావం పోయింది, దేవుని లక్షణాలు పోయినాయి, అన్నీ పోగొట్టుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మహిమ పోగొట్టుకున్నారు. దేవుని మహిమ అనగానే దాంట్లో దేవుని స్వభావం ఉంటుంది, దేవుని పోలిక, దేవుని స్వరూపం, లక్షణాలు, ప్రేమ ఇవన్నీ పోగొట్టుకున్నారు. అప్పటి నుండి మానవుడు దేవుని పోలికలో బ్రతకట్లే. ఇక అప్పటి నుంచి దేవుని స్వభావం కలిగి లేడు. అక్కడి నుంచి స్వభావం అంతా మారిపోయింది. మొట్టమొదట కయ్యను తన తమ్ముడిని చంపి నరహంతకుడు అయ్యాడు కదా. ఇది దేవుని స్వభావమా? మీరు చెప్పండి. లేదు. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అక్కడ నుండి దేవుని స్వభావం పోయింది, దేవుని పోలిక పోయింది. అక్కడ నుంచి ఇదిగో అపవాది యొక్క స్వభావం వాళ్ళని ఏలుకుంటూ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఏమి నశించిపోయింది మనిషి జీవితంలో? దేవుని పోలిక నశించిపోయింది, దేవుని స్వభావం నశించిపోయింది, దేవుని స్వరూపం నశించిపోయింది, దేవుని ప్రేమ నశించిపోయింది, దేవుని యొక్క పరిశుద్ధత నశించిపోయింది. ఈ నశించిపోయింది మనిషి జీవితంలో ఏదైతే ఉందో దాన్ని వెదకి రక్షించడం కోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ మనం పొందుకున్నప్పుడు మనం చిన్న చిన్నగా యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మారాలి. అవ్వ ఆదాములు ఏ స్వరూపాన్ని, ఏ పోలికను పోగొట్టుకున్నారో యేసుక్రీస్తు ద్వారా మానవ జాతి అంతటికీ కూడా అదే స్వరూపం, అదే పోలిక దేవుడు మరలా ఇవ్వాలనే తన కుమారుణ్ణే ఈ లోకానికి ఇచ్చేశాడు. మీకు అర్థమైందా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో? ఈ లోకమంతా కూడా పోగొట్టుకున్న దేవుని పోలిక, దేవుని స్వభావం మళ్ళీ పొందుకోవాలనే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం ఆయన దానంగా ఇవ్వడానికి కూడా వెనకాడలేదు, బలియాగంగా అర్పించడానికి కూడా వెనకాడలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, దేవుడు నీ విషయంలో ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంతో సంకల్పం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే దేవుడు నీ పట్ల చూపింది, తన కన్న కుమారుణ్ణి నీ కోసం అర్పించాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో అది యేసుక్రీస్తు ద్వారా మరలా నీకు తిరిగి ఇవ్వాలి. కాబట్టి ఈ లోకంలో మనకి దీవెనల కోసం ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తాం, వాటి కోసం వీటి కోసం అన్నిటి కోసం చేస్తాం, చెయ్యొద్దు అని కాదు. కానీ దానికంటే ఎక్కువగా నువ్వు అడగాల్సింది ఏంటంటే, దేవా నీ పోలిక నాకు కావాలి, నీ స్వరూపం నాకు కావాలి. ఒకప్పుడు ఆదాము ఏ పోలిక, ఏ స్వభావం అయితే పోగొట్టుకున్నాడో అదే పోలిక, ఆ స్వభావం ఇప్పుడు మళ్ళీ నాకు కావాలి. నీ పోలికలో నేను బ్రతకాలి, నీ స్వరూపంలో నేను బ్రతకాలి, నీ మహిమ కలిగి నేను బ్రతకాలి. ఇది మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఇది మనం ప్రతిరోజు వెతకాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవి? అన్ని జనులు వేటి కోసమైతే అడుగుతుంటారో ఆహారం, తర్వాత నివాసం, వస్త్రం, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కానీ మీరు మొట్టమొదట వెతకాల్సింది మాత్రం ఆయన నీతి, ఆయన రాజ్యం నీ హృదయంలో వెతుక్కోవాలి. నీ హృదయంలో ఉండే వాళ్ళకి వెతకాలి.
అలా వెతికిన ప్రతిసారి నాయనా నీ పోలిక నాకు దయచేయి, నీ స్వరూపం నాకు దయచేయి. ఈ పోలిక పొందడం కోసమే, ఈ స్వరూపం పొందడం కోసమే వేదన పడి ప్రార్థించాలి నువ్వు. మీకు అర్థమైందా? వేదన పడి గర్భవతి అయిన ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత వేదన పడుతుంది? చాలా వేదన పడుతుంది. అంత వేదన పడి బిడ్డను ప్రసవించినప్పుడు ఆ బిడ్డ యొక్క పోలిక ఎట్లుంటుంది? తల్లి పోలికో తండ్రి పోలికో ఉంటాయా లేవా? అంటే ప్రసవించిన బిడ్డ అంత వేదనతో ప్రసవించాడు కాబట్టి ఆ బిడ్డ యొక్క పోలిక ఎట్లున్నాయి? తల్లిదండ్రి యొక్క పోలికలు ఉంటున్నాయి. నీ జీవితంలో కూడా అటువంటి వేదన ప్రార్థనలో నువ్వు పడినప్పుడు దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు. నీకు అర్థమైందని చెప్తున్నమాట. అట్లాంటి వేదనతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. దేవుని బిడ్డగా ఎప్పుడైతే మారిపోతావో దేవుని యొక్క పోలిక నీలో ఉంటుంది, దేవుని యొక్క స్వభావం నీలో ఉంటుంది, దేవుని యొక్క లక్షణాలు నీలో ఉంటాయి, దేవుని పరిశుద్ధత నీలో ఉంటుంది, దేవుడు యొక్క ప్రేమించే స్వభావం నీలో ఉంటుంది. ఆ రకంగా నువ్వు సంపూర్ణంగా ఇదిగో యేసుక్రీస్తు యొక్క పోలికలోకి, స్వభావంలోకి, స్వరూపంలోకి మార్పు పొందుతావు. ఇది ఒక్కసారిగా జరిగేది కాదండి. శారీరకంగా బిడ్డను ప్రసవిస్తే ఒక్కసారి ప్రసవిస్తాం, కానీ అట్లా కాదు. చిన్న చిన్నగా జరిగే ప్రక్రియ. నీ జీవితకాలం చివరి దశకు వచ్చేంత వరకు నీవు ఆయన పోలికలోకి మార్చబడుతూనే ఉండాలి. అందుకోసమే ఒకసారి పౌలు తన సంఘానికి రాస్తూ, క్రీస్తు యొక్క పోలిక మీలో ఏర్పడేంత వరకు మీ విషయంలో నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. చూద్దాం గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి, గలతీలో ఉన్నటువంటి ఆ సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక మీలో ఏర్పడే అంతవరకు మీ విషయాన్ని బట్టి నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే మీకోసం నేను అంత వేదన పడి ప్రార్థన చేస్తున్నాను, మీకోసం నేను అంత రోధిస్తూ ప్రార్థన చేస్తున్నా, అంత వేదన పడుతున్నా మీకోసం. ఎందుకు? క్రీస్తు స్వరూపం మీకు కలగాలి, క్రీస్తు పోలిక మీలోకి రావాలి. అందుకోసమే మీకోసం నేను వేదన పడి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, దేవుని పోలిక ఒకప్పుడు నువ్వు పోగొట్టుకున్నావు ఆదాము ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మరలా అదే పోలిక దేవుడు నీకు ఇవ్వాలనే ఆశపడుతున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన నీ కోసం నా కోసం బలి అవ్వటానికి. మనం ఎప్పుడైతే ఆ రక్షణను స్వీకరిస్తామో ఇదిగో ఆయన పోలికలోకి చిన్నగా మార్చబడుతూ ఉంటాం, ఆయన స్వభావంలోనికి మార్చబడుతూ ఉంటాం. ఒక్కసారిగా రాకపోవచ్చు. మీకు అర్థమవుతుందండి? ఈ పోలిక ఒక్కసారిగా రాకపోవచ్చు, కానీ చిన్న చిన్నగా ప్రతిదినము కొంచెం ప్రార్థన ద్వారా మనలను మనం మార్చుకుంటూ, సరి చేసుకుంటూ, వేదన చెందుతూ, ఏవైతే మనం గతించిపోయిన పాపాలు ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ క్రొత్తగా దేవునిలోకి కన్వర్ట్ అవుతూ ఉంటాం, మార్పు పొందుతూ ఉంటాం. అలా మార్పు పొంది క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చేస్తాం. ఇది అల్టిమేట్గా క్రైస్తవులుగా మన యొక్క లక్ష్యం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దీనికోసం ప్రార్థన చేయాల్సిందే. అయ్యా, నీ రాజ్యం, నీ నీతి నా హృదయంలో ఉండాలి. ఆ విధంగా నేను నీ పోలికలోకి రావాలి, నీ స్వరూపంలోకి రావాలి, నీ లక్షణాలు ఇవన్నీ కూడా నాకు ఉండాలి. ఇది ప్రార్థన చేయాలి.